హలో ఎవ్రీవన్. షిరిడి మన భారతదేశంలోనే అత్యంత ఆధ్యాత్మికమైన ప్రదేశాల్లో ఒకటి. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే షిరిడి వెళ్ళి దర్శించుకోవాలని అనుకుంటారు. అండ్ మన తెలుగు వాళ్ళ గురించి చెప్పాలంటే చాలామంది ప్రతి సంవత్సరం కూడా వెళ్తూనే ఉంటారు. ఈ వీడియోలో అయితే వైజాగ్ నుంచైనా, హైదరాబాద్ నుంచైనా, ముంబై నుంచైనా షిరిడీకి ఎలా చేరుకోవాలి అండ్ అక్కడికి వెళ్ళాక మనం ఎక్కడ స్టే చేయాలి, దర్శనం అయిపోయాక ఆ చుట్టూ ఉన్న లోకల్ ప్లేసెస్ అండ్ దాంతోపాటు ఇంకో 1-2 డేస్ ట్రిప్ వేసినట్టయితే ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మేమైతే ముంబైలో ఉంటాం. సో ముంబై నుంచి అయితే మేము షిరిడీకి వెళ్తున్నాము. ఇక్కడ నైట్ 12:30కి థానే నుంచి ట్రైన్ ఉంటుంది. సో మేము ఉన్న ప్లేస్ నుంచి వాషి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట థానే వరకు. మన థానే వరకు లోకల్ ట్రైన్కి వెళ్ళి అక్కడి నుంచి సాయినగర్ షిరిడీకి వెళ్తాము. హైదరాబాదు లేదా వైజాగ్ నుంచి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు నాగర్సోల్లో దిగేసి అక్కడి నుంచి షిరిడీకి వెళ్తారనమాట. అది కొంచెం దగ్గర. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి 12 to 16 hours టైం పడుతుంది ట్రైన్లో అయితే. అజంతా ఎక్స్ప్రెస్, దేవనగర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అండ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్లు అంటే తక్కువ అనమాట. వీక్లీ ఎక్స్ప్రెస్ ఏదో ఒకటి ఉంటుంది. మోస్ట్లీ అందరూ వైజాగ్ టు సికింద్రాబాద్ టు షిరిడి వెళ్తారు. మనకు అరౌండ్ 30 hours టైం పడుతుంది. ఎవరైనా ముంబై నుంచి స్టార్ట్ అవ్వాలంటే 5-6 hours-లోనే మన ట్రైన్కి వెళ్ళిపోవచ్చు. లేదా కార్లో వెళ్ళాలనుకున్నా డైరెక్ట్ అదే టైం పడుతుంది. ఫ్లైట్లో అయితే ఓన్లీ 1 hour టైం పడుతుంది. మాకైతే అరౌండ్ 8 hours టైం పట్టింది. బేస్డ్ ఆన్ ట్రైన్స్ సూపర్ ఫాస్టా లేదా ఎక్స్ప్రెస్సా అని చెప్పి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక ఇక్కడ బస్సెస్ కనిపిస్తాయి ట్రస్ట్ వాళ్ళవి. ఇవి అందరికీ కాదు, ఆన్లైన్లో ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో ఆ ట్రస్ట్ యొక్క అకామిడేషన్ వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకెళ్తారనమాట. అకామిడేషన్ గురించి చెప్పాలంటే ట్రస్ట్ వాళ్ళది సాయి ఆశ్రమం భక్తి నివాస్ అండ్ ద్వారవతి భక్తి నివాస్ అని 2 ఉంటాయి. ఇవి అయితే మనకి తక్కువ కాస్ట్లోని అండ్ టెంపుల్కి దగ్గరగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే ఏసీ అయితే 600 నుంచి అండ్ నాన్ ఏసీ అయితే 250 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో తక్కువ ప్రైస్తో ఈజీగా స్టే చేయొచ్చు. ఆన్లైన్లోనే ప్రీ బుకింగ్ చేసేసుకోవాలి. అక్కడ వెళ్ళాక కూడా ఉంటాయి కానీ రూమ్స్ దొరకడం కష్టం అవుతుంది అనమాట. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రస్ట్ అకామిడేషన్లో అయితే సింగిల్స్కి రూమ్లు ఉండవు, ఓన్లీ ఫ్యామిలీకే ఉంటాయి. మేమైతే ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న హోటల్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ ట్రస్ట్ వారి అకామిడేషన్ కాదు. మేము స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ ఆటోని క్యాచ్ చేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళిపోతున్నాము. అరౌండ్ మాకు ఒక 10-15 minutes-లో తీసుకువెళ్ళిపోయారు. అక్కడైతే చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ హోటల్స్. మన కాస్ట్ బట్టి ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో మనం హోటల్ తీసుకోవచ్చు. బట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న తీసుకుంటే బెటరు. మేమైతే టెంపుల్కి దగ్గరలోనే హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ చెకింగ్ టైము 11 o'clock అనమాట. బట్ మేము ముందుగానే వెళ్ళిపోయాము. సో లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకొని బయట టిఫిన్ చేయడానికి వచ్చేసాము అనమాట. బయట డ్రెస్సెస్ చేసేసుకొని. అండ్ ఫుడ్ గురించి చెప్పాలని అంటే మీరు ఏ స్టేట్ నుంచి వస్తే ఆ స్టేట్ పేరుతో హోటల్స్ అనేవి ఉంటాయి. చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి. అండ్ టిఫిన్ చేసాక అయితే మేము రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. మాకైతే ఈ రూము ఇక్కడ ఒక 1200 అలా ఛార్జ్ పడింది అనమాట పర్ డేకి. చాలా బాగుంది. ఫ్యామిలీతో రెడీ. టెంపుల్కి వెళ్ళొచ్చి కలుద్దాం. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ టెంపుల్? అక్కడ ఎవరున్నారు? సాయిబాబా. ఇంటికి వెళ్ళైతే మేము మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ప్రశాంతంగా 12:30కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము 1 o'clockకి దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఆన్లైన్లోనే మేము VIP దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ తీసుకున్నాం కదా. సో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. మనకి మధ్యలో షాపింగ్ కనిపిస్తుంది. షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ టెంపుల్కి వెళ్ళొచ్చాక చూడనే, ముందు అయితే వద్దు, ఇక్కడే టైం అయిపోతుంది. మనం అలా వెళ్తూ ఉంటే ఈ వేలో మనకి చెప్పుల స్టాండ్స్ కనిపిస్తాయి అన్నమాట. సేఫ్, డబ్బులు ఏమి తీసుకోకుండా మంచిగా సేఫ్గా పెడతారు. చాలామంది బయట కూడా పెట్టేస్తూ ఉంటారు. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ నీట్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, దాని లోపలికి మనం వెళ్తామన్నమాట. అంటే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు మొబైల్ అలో ఉండదు. సో మనం బయటే ఉంచేయాలన్నమాట. మొబైల్ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ 5 rupees తీసుకొని వాళ్ళు లోపల పెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్లో ఇచ్చేస్తాం కనుక ఆన్లైన్ రిసిప్ట్ ఉంటుంది కదా మనం ప్రీ బుకింగ్ చేసుకున్నది, అదైతే మనం ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గరే ఉంచుకోవాలి. ఒకవేళ మీరు VIP దర్శనానికి ప్రీ బుకింగ్ చేసుకోలేదని అంటే ఇక్కడ కూడా ఆప్షన్ ఉందన్నమాట. మనకు ఆ వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. VIP దర్శనానికి 200 టికెట్.
సో ఇక్కడ మనం చేసేసుకొని అక్కడ బోర్డ్ ఫాలో అయిపోయి దర్శనానికి క్యూలో వెళ్తామన్నమాట. విఐపి దర్శనానికి అయితే గేట్ నెంబర్ 6 అండ్ ఫ్రీ దర్శనానికి అయితే 7 అండ్ 8. సో బోర్డ్స్ అయితే చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ వృద్ధులకి లేదా చిన్నపిల్లలకి కూడా సపరేట్ గేట్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. ఇది అన్నమాట గేట్ నెంబర్ 6. ఈ లోపల నుంచి టెంపుల్కి వెళ్తాం మనము. ఇక్కడ వరకు మనకి మొబైల్ ఎలా ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళటానికి అవ్వదు. లోపలికి వెళ్ళాక మొబైల్ ఎలా చేయండి కనుక మేము బయట ఇచ్చేసి మేము లోపలికి వెళ్తాం. బయటకు వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. మీకు వీడియో చూపిద్దామని చెప్పి ఇంతవరకు మొబైల్ తీసుకొని వచ్చాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చేయాలి. అండ్ రిసిప్ట్ మాత్రం మర్చిపోకండి, ఇది చూపిస్తేనే మనల్ని లోపలికి పంపిస్తారు. అండ్ ఆధార్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అక్కడ బొట్టు పెడుతుంటే మేము బొట్టు కూడా పెట్టించుకున్నాము. టెంపుల్ అవుటర్ వ్యూ అయితే పైన ఇలా కనిపిస్తుంది, లోపల ఇలా బాబా సమాధి ఉంటుంది. అండ్ బయటకు వచ్చాక అయితే మనకి లడ్డు ప్రసాదం ఇస్తారు అండ్ దాంట్లో విభూది కూడా ఉంటుంది. అండ్ ఇంకైతే విఐపి దర్శనంలో 45 minutes పట్టింది. నార్మల్ దర్శనం అని అంటే అక్కడ ఉన్న రష్ బట్టి ఉంటుందన్నమాట టైము. అండ్ అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో లేదా ఏదైనా వెహికల్ అయినా చూస్ చేసుకొని మనం బయటకు వచ్చినట్టయితే అన్నప్రసాదాలయంకి వెళ్తాము. ఇక్కడ ఏంటనంటే మనకి అక్కడ ప్రసాదం ఇచ్చారు కదా, అక్కడే మనకి ప్రసాదాలయం టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ చూపిస్తేనే లోపలికి ఎలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇంకొక విషయము, ఫ్రీగానే కాకుండా ఇక్కడ అమౌంట్ ఇచ్చినట్టయితే స్పెషల్ సర్వీస్ ఉంటుందన్నమాట. మనకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. చాలామంది వస్తూ ఉంటారు. ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడు మాత్రం అక్కడ అన్నప్రసాదాలయంకి వెళ్ళాల్సిందే. అది మనకి ప్రసాదంగా భావించి తినాలి. ఈసారి అయితే కనుక మేము ఓన్లీ సాయిబాబా దర్శనానికి మాత్రమే వచ్చాము. అంతకుముందు ఒక 3-4 days ట్రిప్కి వచ్చామన్నమాట. సో మీరు కూడా ట్రిప్కి వచ్చినట్టయితే కనుక ఎర్లీ మార్నింగే సాయిబాబా దర్శనం ఫినిష్ చేసేసుకోండి. దాని తర్వాత దీనికి దగ్గరలో శనిసింగనాపూర్ అని ఒక శనీశ్వరన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వారు అక్కడికి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి తిరిగి షిరిడి రావడానికి మనకి 5 hours టైం పడుతుంది. అండ్ బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ ఉంటాయి శనిసింగనాపూర్కి. సో షిరిడీలో దర్శనం అయిపోయిన తర్వాత శనిసింగనాపూర్ కూడా వెళ్ళేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ షిరిడీలో నైట్ టైము లోకల్ ప్లేసెస్ చూసేయండి అనమాట. సో మేమైతే ఈ షిరిడీ దర్శనం అయిపోయిన తర్వాత మేము శనిసింగనాపూర్ ఆల్రెడీ వెళ్ళాం కదా, మేమైతే వెళ్ళలేదు. రూమ్లో రెస్ట్ తీసుకొని ఆ ఈవినింగ్ టైము బయట లోకల్ ప్లేసెస్ చూడటానికి వచ్చేసాము. ఇంకా మీరు ఇక్కడ ప్రసాదం తీసుకోవాలనుకుంటే లడ్డు కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో టెంపుల్ దగ్గరలోనే మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, ప్రసాదం కౌంటర్స్ అని చెప్పి, వేటు ప్రసాదం కౌంటర్ అలాగా. అది చెక్ చేసుకుంటూ వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్ ఎలా ఉంటుంది, చాలా పెద్దగానే. మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఖాళీగానే ఉంది ఆ రోజు. మా వారు వెంటనే తీసుకొని వచ్చేసారు. ఇలా ఉంటుందన్నమాట లోపల అంతా కూడాను. అండ్ దాని తర్వాత ఇంకా షాపింగ్ ఎక్స్ప్లోర్ అనమాట. మాకు నైట్ 10:30కి ట్రైను. సో మేమైతే ఇదంతా అయిపోయిన తర్వాత బయట లోకల్ ప్లేసెస్ ఇలా షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాము. షాపింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ సాయిబాబా సమాధి శతాబ్ది మండపం అని ఒకటి ఉంది కదా, ఇక్కడైతే చాలా పెద్ద హాల్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా వచ్చిన వాళ్ళకి భక్తులకి రెస్ట్ తీసుకోవడానికి చాలా అంటే చాలా పెద్ద హాల్ ఉంటుంది. అండ్ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి. శ్రీబాబాకి డాగ్స్ అంటే ఇష్టం కదా, అందుకేనేమో చాలా వరకు ఎక్కడికక్కడే ఉన్నా ఎవరు ఏం అనట్లేదు. టెంపుల్ బయట విజిట్ చేయాల్సిన ప్లేస్లోని ఇది ఒకటి అనమాట, ఆంజనేయుని టెంపుల్. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంజనేయుని దర్శించుకొని బయటికి వెళ్తూ ఉంటారు. అలా కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా యొక్క చావిడి కనిపిస్తుంది. అంటే సాయిబాబా ఇక్కడ ఆల్టర్నేట్ డేస్లో వచ్చి విశ్రాంతి తీసుకునేవారంట. షిరిడి వచ్చామనంటే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్లోని ద్వారకామాయి ఒకటి. ఈ ద్వారకామాయి ఏంటనంటే సాయిబాబా విశ్రాంతి ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడే భక్తులతో ఆయన కూర్చొని ఎక్కువసేపు మాట్లాడేవారు. ఇక్కడ ఆయన పాత ఫొటోస్ ఉంటాయి, ఆయన కూర్చొని మాట్లాడిన ఒక బండరాయి ఉంటుంది, చాలానే ఇందులోనే ఉంటాయన్నమాట ఆయన గుర్తులన్నీ కూడాను. కొన్ని డేస్ అలాగా చావిడికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు. మోస్ట్ ఆఫ్ ది టైం అంతా కూడా ఈ ద్వారకామాయలోనే ఉండేవారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా షిరిడి టెంపుల్ ఆయన సమాధిని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తారనమాట లోపలికి. అండ్ బయట అయితే మనకి ఐ లవ్ సాయిబాబా అని ఉంది. ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత అలా వచ్చినట్టయితే ఇక్కడ శ్రీ సాయి పాలక్కీ గార్డెన్ అని ఒకటి ఉంది. ఇదైతే మనం ఎక్కడ పడితే అక్కడే చూస్తాం కదా వీడియోస్లోని. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నిజంగా రియల్గా సాయిబాబా వాటర్ పోస్తున్నట్టే ఉందన్నమాట. చాలా రియలిస్టిక్గా ఇచ్చారు. డే టైం కన్నా నైట్ టైము ఈ లైటింగ్ సెటప్తో అయితే చాలా బాగుంది.
ఇది ఒక పార్క్ థీమ్‌తో చుట్టూ కూడా పార్క్‌లా ఉంటాయన్నమాట మొక్కలు అవి. అండ్ సాయిబాబా ఉండేటప్పుడు ఏమేమి చేశారు అని చెప్పి అవన్నీ థీమ్స్‌తో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక ప్లే జోన్‌లా ఉంది. ఇక్కడ కాసేపొచ్చి టైమ్ స్పెండ్ చేసేయొచ్చు. మాకు నైట్ 10:30 కనుక చాలా టైం అయితే ఈ పార్క్‌లో మేము టైమ్ స్పెండ్ చేసాము. అండ్ టైం అయితే 9 అలా అయినప్పుడు మేము అన్నప్రసాదాలయంకి వెళ్తున్నామనమాట. అక్కడైతే నైట్ తినేసి 10:30కి ట్రైన్ కదా! అక్కడి నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. డే 1 అయితే ఇలా ఫినిష్ చేసేసుకోండి. ఇంకా మీరు 2-3 డేస్ అలా ఉండాలి అని అనుకుంటున్నట్టయితే అక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర మన వెహికల్ బుక్ చేసుకొని ఇక్కడికి దగ్గరలో ఉన్న నాసిక్‌లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. అండ్ ఔరంగాబాద్‌లో గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. అండ్ పూణేలో భీమశంకర జ్యోతిర్లింగం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక వెహికల్ మాట్లాడుకొని తిరిగేయొచ్చనమాట. ఈ 3 జ్యోతిర్లింగాలు చూడాలనంటే మనకి 2 డేస్ అయితే టైం పడుతుంది. ట్రావెలింగ్ అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రష్ బట్టి, లైన్ బట్టి కూడా టైం పట్టేస్తుంది కదా! సో 2 డేస్ అయితే టైం కావాలి. అండ్ వాటితో పాటు ఔరంగాబాద్‌లోని ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. అండ్ మినీ తాజ్‌మహల్ కూడా ఉంటుంది. సో ఇది కూడా చూడొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ ఇవన్నీ తిరగటానికి టైం పెట్టుకొని వచ్చామనమాట. ఈసారి అయితే మాత్రం ఓన్లీ షిరిడి దర్శనంకి మాత్రమే వచ్చాను. ఒకవేళ మీరు కూడా అలానే ప్లాన్ చేసుకుంటే ఒక 4-5 డేస్ అయితే టైం పెట్టుకొని ఇవన్నీ చూసేయండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులున్నా సరే, నేను ఇంకా ఏవైనా చెప్పడం మర్చిపోయినా సరే నాకు కామెంట్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ లాస్ట్‌లో అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.